హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి. ఈరోజు మనం చేసే 2 డిషెస్ రాగి ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి బిస్కెట్స్ అండ్ పూరి. ముందుగా బాంబే రవ్వని పొయ్యి మీద నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత టూ చిన్న కప్స్ ఆఫ్ గోధుమ పిండి, అదే సేమ్ కప్ ఆఫ్ 2 డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి డ్రైగా మిక్సీ పట్టిన పౌడర్ ఇది. అవి 2 కప్స్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి 2 కప్స్ తీసుకున్న దాంట్లో ఇందాక మనం వేయించుకున్న బొంబే రవ్వని వేయాలి. తర్వాత మనం షుగర్ వాడొద్దు, దీంట్లో బెల్లం వాడి బాగా అనేది కలపాలి. దాన్ని ఇట్లా చిన్న ఉండలు అలా లేకుండా బాగా మిక్స్ చేయాలి అన్నట్టు. మనం ఏ క్వాంటిటీతో అయితే అది తీసుకుంటున్నామో అన్నీ అదే క్వాంటిటీతో తీసుకోవాలి. వాటర్ పోసి కలిపి కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేసేయాలి. మనం ఆ బాల్స్ చేసుకొని ఇడ్లీ పాత్రలో ఇలా చూపిస్తున్న విధానంగా ప్లేట్కి ఆయిల్ పెట్టుకొని ఇలా చేసుకొని దానికి మనం పైన ఏ షేప్స్ అయినా చేసుకోవచ్చండి, మన పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అలా చేసుకొని కుక్కర్ అనేది ప్రీ హీట్ చేసుకోవాలి ముందే. నేను దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ప్రీ హీట్ చేశాను ఇడ్లీ కుక్కర్. దానిపైన వెజిల్ దానికి మళ్ళీ గీ రాసేసి ఇవన్నీ దాంట్లో పెట్టి స్టీమ్ చేస్తాము. సో ఇది ఏంటంటే పిల్లలు నార్మల్గా ఏవి తినరు, ఇట్లాంటివి అయితే కొంచెం ఇష్టంగా తింటారు. కాబట్టి అంటే వాళ్ళు ఫుడ్ తినడానికి బద్దకిస్తారు కదా కొంతమంది పిల్లలు. సో ఇట్లాంటివి ఏమన్నా ఇస్తే మనం మంచి డైట్ ఇచ్చినట్టు వస్తుంది, వాళ్ళకి స్నాక్ లాగా కూడా ఉంటుంది ఇలాంటివి. సో చాలా పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఇది షుగర్ అనేది మిక్స్ చేయరు కాబట్టి. ఇది 5 మినిట్స్ అనేది స్టీమ్ చేసి దాంట్లో పెట్టేసాక లిడ్ క్లోజ్ చేసేయాలి. నేను పైన టాపింగ్స్ కాజు చేసా. రా మిల్క్ తీసుకోవాలి. అది బేక్ అయ్యాక మళ్ళీ మిడిల్లో తీసి ఆ మిల్క్ అనేది దానికి అప్లై చేసేసేయాలి. అప్లై చేసి మళ్ళీ బేక్ చేయాలి. బేక్ చేసి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది కొంచెం గాలికి అప్పుడే తినొద్దు, గాలికి పెట్టినాక అది మొత్తం మంచిగా అయినాక తీసేయాలి. ఇంకో స్టవ్లో ఆయిల్ పెట్టుకొని నేను ఆ మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పూరీలాగా, స్వీట్ పూరీస్ లాగా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. స్వీట్ పూరీస్ లాగా చేసుకొని తినొచ్చు. ఎంతైనా మనం తెలంగాణ వాళ్ళం కదండి, టీ లేకపోతే ఎలా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.